టీజీ దోస్ ద్వారా ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఇందులో ఈ వీడియోలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్దాం అనుకుంటున్నానండి. సో ఎవరైతే ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసి సీట్ వచ్చిన వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయలేరు. సో చాలా మంది ఈ ఇయర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయలేరు. అండ్ ఈ ఇయర్ కొంచెం సిస్టమ్ అనేది చేంజ్ అయింది. సో ఎవ్రీ ఇయర్ ఈ విధంగా సిస్టమ్ లేకపోతుండే. సో సీట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేదంటే వదిలేసుకుంటుండే, నెక్స్ట్ పార్టిసిపేట్ చేస్తుండే. కాకపోతే అది ప్రాపర్గా ఇన్ఫార్మ్ చేయలేరు దోస్తు వాళ్ళు. సో ఫేజ్ 1లో సీట్ వచ్చి లైక్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే మీకు ఫేజ్ 2లో కూడా ఎలిజిబుల్ లేదు. సో ఫేజ్ 1 పోయినట్టే, ఫేజ్ 2 పోయినట్టే. అలాంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. సో తెలంగాణ స్టేట్లో మొత్తం 19,000 మెంబర్స్కి సీట్ అనేది పోయింది. అంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయలేరు. సో ఫేజ్ 1లో పోయింది వాళ్ళకి సీటు, ఫేజ్ 2లో కూడా పోయింది. సో ఎవరైతే ఈ 19,000 మెంబర్స్లో ఉన్నారో మీరు ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ ఫేజ్ మనకు ఫేజ్ 3లోనే. ఆ ఫేజ్ 3లో కూడా ఏవైతే మిగిలిపోయిన సీట్స్ ఉంటాయో వాటికి మాత్రం మనం ఎలిజిబుల్ ఉంటాం కాబట్టి సో చాలా చాలా జాగ్రత్తగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో మీకు మంచి మార్క్స్ వచ్చినా, మీకు తక్కువ మార్క్స్ వచ్చినా మీరు మంచి వెబ్ ఆప్షన్స్ మీరు ఈ కాలేజ్లో వెళ్తా అనుకున్న కాలేజ్ మాత్రం పెట్టండి. సో ఫస్ట్ ఒక 10 కాలేజ్ పెడదాం అనుకుంటున్నారు, ఫస్ట్ కాలేజ్ పెట్టారు, అందులో మార్క్స్ చెక్ చేస్తారు, మీ కేటగిరీ చెక్ చేస్తారు, అందులో వేకెన్సీ ఉన్నాయని చెక్ చేస్తారు. అలా 1 to 10 కాలేజ్ అన్ని చెక్ చేస్తారు. సో ఏ కాలేజీలో అయితే మీ మార్క్స్కి తగ్గట్టు, కేటగిరీ తగ్గట్టు వేకెన్సీస్ ఉన్నాయో ఆ కాలేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటేనే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్ మీకు ఒకటి ఇచ్చారని. సో ఇచ్చారంటే మీరు వేస్ట్ చేసుకోవద్దు ఆ సీట్ని. సో వేస్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళు, ఫార్మసీ వాళ్ళు వచ్చి ఇక్కడ వేస్ట్ చేస్తున్నారు సీట్లని. సో వాళ్ళకు 980, 975, 990 వచ్చిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎలాగో ఇంజనీరింగ్, ఫార్మసీ వెళ్ళే వాళ్ళు మీరు ఇందులో పార్టిసిపేట్ చేయొద్దు. సో అలా చేయడం వల్ల నార్మల్ డిగ్రీ స్టూడెంట్స్కి ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మ్యాండేటరీ పెట్టారు, సీట్ క్యాన్సలేషన్కి అమౌంట్ పెట్టారు. సో దానివల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి ఈ సిస్టమ్ని తీసుకొచ్చారు. సో ఫేజ్ 3లో అయినా ప్రాపర్గా పెట్టండి. సో అది మెయిన్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 2 రిజల్ట్స్ మనకు 13th జూన్ రోజు రిలీజ్ చేస్తారు. సో 13th రిలీజ్ చేసిన తర్వాత ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఆ కాలేజ్ నచ్చితే ఓకే. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసేది స్లైడింగ్ ఆప్షన్ ఉంటుంది. స్లైడింగ్ అంటే దీనికన్నా ఇంకా బెటర్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఎప్పుడు అది పెట్టుకోవచ్చు, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తేనే పెట్టుకోవచ్చు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి సపోజ్ సీట్ వచ్చింది, సపోజ్ ఆ సీట్ నాకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు పేమెంట్ చేయాలి. సో సీట్ క్యాన్సలేషన్ పేమెంట్ చేస్తేనే ఫేజ్ 3లో మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు. సపోజ్ మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోయినా, సీట్ క్యాన్సల్ చేయకపోయినా మీకు ఫేజ్ 3లో నాట్ ఎలిజిబుల్. సో ఫేజ్ 3లో మీరు పార్టిసిపేట్ చేయడానికి రాదు. మీకు ఉన్న సీట్ పోతుంది, ఫేజ్ 3లో కూడా పోతుంది. సో ఎవరికైతే సీట్ వస్తుందో మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేయండి. లేదు అనుకుంటే అదే కాలేజీలో వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సీట్ వచ్చిన వాళ్ళకే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సో మీరు ప్రాపర్గా డిసిషన్ తీసుకోండి. సో క్యాన్సిల్ చేసుకుంటే మీరు ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరైతే ఇప్పుడు ఫేజ్ 2లో సీట్ వచ్చిన వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటేనే ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ అనేది లాస్ట్ ఫేజ్గా. సో ఎవరైతే సీట్ రాని వాళ్ళు కావచ్చు, మంచి కాలేజ్ రాని వాళ్ళు కావచ్చు, మీరు ప్రాపర్గా ఎక్కువ కాలేజెస్ అంటే మీరు ఆ కాలేజీలో వెళ్తా అనుకుంటేనే, సో ఆ కాలేజీలో వెళ్తా అనుకుంటేనే ఆ కాలేజ్ మాత్రం పెట్టండి. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారంటే మీకు నచ్చి ఈ కాలేజ్లో నేను వెళ్తా అనుకున్నా కాలేజ్ మాత్రం పెడుతున్నారు కాబట్టి ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఎవరైతే పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ప్రాపర్గా డిసిషన్ తీసుకోండి. సో ఫేజ్ 2 రిజల్ట్స్ రాగానే మీకు నచ్చితే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయండి, నచ్చకపోతే సీట్ క్యాన్సిల్ చేసుకొని ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మనకు ఫేజ్ 2 రిజల్ట్స్ 13th జూన్ రోజు ఈవినింగ్ వరకు వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. మీ యొక్క లాగిన్ ఐడి ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. సో సీట్ అలాట్మెంట్ అంటే మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఎన్నో వెబ్ ఆప్షన్ వచ్చింది, అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆ సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెకండ్ లాంగ్వేజ్ యాడ్ చేసుకొని ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఫేజ్ 3కి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.